సో ఇక్కడ చూడండి, ఇన్వైట్, ప్లాన్ చెప్పడం, వాళ్ళని వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, చాలా మంది జాయినింగ్ చేస్తారు, జాయినింగ్ పోతారు. వాళ్ళకు మనకు గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లోకి వస్తే కంపల్సరీగా మీకు దీని తాలూకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళకి చాలా మంది అంటారు గ్రూపులు మెసేజ్లు ఎక్కువ వచ్చి లెఫ్ట్ అయిపోతారు అంటారు. వాళ్ళకి అవసరం లేని గ్రూపులు ఎన్నో గ్రూపులు ఉంటారు, అనవసరమైన అన్నెసరీ మెసేజ్లు ఎన్నో వచ్చినా సరే రిసీవ్ చేసుకుంటారు. ఇది అనవసరమైన చెత్తలా కనిపిస్తుందేమో అనుకుంటారు చాలా మందికి. చెత్త కాదండి, ప్రతి ఒక్కరు కూడా ఎలా పనిచేస్తున్నారు, ఒక వ్యక్తి ఫోటో పెడితే నేను కూడా ఇలా పనిచేయాలని ఇన్స్పిరేషన్ రావాలి. కొంతమంది ఇరిటేట్ అవుతారు, కొంతమంది ఈర్ష్యపడుతుంటారు. ఇతరుల వర్క్ చూసి ఈర్ష్యపడితే పైవాడు మనల్ని చూసి మన ఈర్ష్యకి మనకి సమాధానం చెప్తుంది. ఒకరు పని చేసే పనిని మనం చూసి ఇన్స్పైర్ అయితే ఆ సక్సెస్ మనకు వస్తుంది. ఎస్, మనం కూడా ఇలా చేయాలి, మనం కూడా ఇలా ఉండాలి అని అనుకోవచ్చు. చాలామంది ఒకరు ఫోటో పెడితే ఇంకొక లైక్ కూడా కొట్టరు. మీ గ్రూప్లో ఒక వ్యక్తి మంచి వర్క్ చేసినప్పుడు అప్రిషియేషన్ చేయండి, జస్ట్ లైక్ సూపర్ అంటే వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ ఉంటుంది. ఈర్ష్య ఉంటుంది చాలామందికి. వాళ్ళు బాగా పనిచేసేస్తే ఏడుపులు. ఒకరు బాగా పనిచేస్తున్నారంటే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు, ఇన్స్పిరేషన్ అయితే సక్సెస్ అవుతారు. ఈర్ష్య పడకూడదు ఎవరు కూడా. ఎందుకంటే ఈర్ష్య పడారనుకోండి, అది దేవుడు చూస్తాడు ఎవరు చూడకపోయినా. మనం అందరికీ గుడ్ బాయ్ లా గుడ్ ఫీల్ అప్పప్ప అనుకుంటాం. మీ లోపల ఉంటుంది. మీరు ఈర్ష్య పడుతున్నారంటే మీ మనసుకు తెలుసు. ఈర్ష్య పడొద్దు. అది ఎవరైనా సరే, మనం ఒక గ్రూప్లో ఉన్నామంటే ఒక వ్యక్తి వర్క్ చేస్తే లైక్ కొట్టండి. ఆ లైక్లో ఏమవుతుందంటే అవతల వాడికి బూస్టింగ్ వస్తుంది, మరీ ఇంకా పాజిటివ్ పని చేస్తాడు. సో చాలా ఇంపార్టెంట్. వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడమే కాదు, వాట్సాప్ గ్రూప్లో వచ్చే మెసేజెస్ని వాళ్ళు కంపల్సరీగా ఫార్వర్డ్ చేస్తూ ఉండాలి. వాట్సాప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు ఈ వాట్సాప్ లేకపోతే ఒకరికొకరు కమ్యూనికేషన్ లేదు. ఫోన్స్ లేకపోయినా వాట్సాప్లో యాడ్ చేస్తే వాళ్ళు మెసేజ్లు చూస్తాడు, ఓ నేను కూడా ఇలా చేయలేము. ఒక ఆయిల్ కోసం వింటారు, లేదా ఒక పేస్ట్ కోసం వింటారు, ఏదో ఒక దానికోసం వింటారు. అసలు వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయిపోతే వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కడిస్తారు. నువ్వా రోజు ప్లాన్కి వెళ్ళిపోతావు, వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో ఉంటారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండదు. మీరు ఆ రోజు జాయిన్ అయ్యారు కదండి, మీరు ఇంకా ఏం కొంటారు అంటారు. వాడికి ఏం తెలుసని కొంటాడు అసలు. మనం ఏదో చెప్పేస్తాం, వాడికి ఏదో ఓకే వేస్తాడు, ఐడి వేసేస్తాడు, అయిపోయింది. కానీ వాట్సాప్ గ్రూప్ అనేది ఒక అడ్డా, ఒక బేస్ ఈ బిజినెస్కి. ఒక మెసేజ్ ఇవ్వాలన్నా, ఒక వాయిస్ రికార్డ్ పెట్టాలన్నా, ఒక లింక్ పెట్టాలన్నా, ఎవ్రీథింగ్ అని ఒక ప్లాట్ఫామ్ వాట్సాప్. దాన్ని మనం ఎలా తీసుకుంటామో చూడండి. సో ఈ వాట్సాప్ నుంచే ఫాలోఅప్ అనేది కూడా మనం ఈజీ అయిపోతుంది. సో కాబట్టి మనం ప్రతి రోజు కూడా దాన్ని మనం చేయాల్సిన పని అవసరం.